17 పెరియార్ పుట్టింది కూడా సెప్టెంబర్ 17. మన అభిమాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టింది కూడా సెప్టెంబర్ 17. ప్రపంచ మేధావి ప్రముఖ ఆర్టిస్టు ఎంఎఫ్ హుసేన్ పుట్టింది కూడా సెప్టెంబర్ 17. ఇది దేశంలో ప్రపంచంలో గొప్ప చరిత్రాత్మకమైన రోజు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా జంగిలి దర్శన్ పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ మరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్. జై భీమ్ మీరు గట్టిగా అంటే సభ మరింత ఉత్సాహంగా ఉంటుంది. జై భీమ్ వినిపి అట్లే జై భీమ్. థ్యాంక్ యూ. డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రమ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి పర్యవేక్షణలో జరుగుతున్న పెరియార్ 146వ జయంతోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బహుజన బలగానికి, డిబిఎస్ఏ విద్యార్థి నాయకులకు, అదేవిధంగా వివిధ యూనివర్సిటీల నుండి విచ్చేసినటువంటి వివిధ యూనివర్సిటీల విద్యార్థి నాయకులకు, అదేవిధంగా వివిధ సామాజిక ఉద్యమకారులకు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ముఖ్యంగా పిహెచ్డి పరిశోధక విద్యార్థులకు, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు డిబిఎస్ఏ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవనీయులైన ప్రొఫెసర్లు, మేధావులు, కవులు, రచయితలు, వాగ్గేయకారులు, సామాజిక ఉద్యమకారులు మా ఆహ్వానాన్ని ఆమోదించి ఈ సభలో ప్రసంగించడానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ డిబిఎస్ఏ పక్షాన హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ వేదికైనామంటే ఒక సాధారణ విషయం మీద మనం వేదిక కాలేదు. ఈరోజు ద్రావిడ జాతి పిత, ఆత్మగౌరవ స్వాభిమాన పోరాట యోధుడు పెరియార్ 146వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చే ఆలోచనలను పంచుకోవడానికి, ఆయన చూపిన దారిలో భావి తరాలను నడిపించడానికి మనందరం ఇక్కడ ఏకమైనమని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. మన మధ్యలో విచ్చేసినటువంటి గౌరవనీయులు, అతిథులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక బలాన్ని తీసుకొస్తారని చెప్పేసి కూడా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన వారి మాటలు, వారి ఆలోచనలు మనకు మార్గదర్శకం చేస్తాయని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పెరియార్ గారి ఆశయాలను మరింత బలంగా ఈ సమాజంలో వ్యాప్తి చేయడం కోసం, ఆయన కలలుగన్న సమాజాన్ని, ఆయన కలలుగన్న సమానత్వ సమాజాన్ని నిర్మించడం, విద్యార్థులలో చైతన్యవంతమైన భావాలు నిర్మించడం కోసం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటి, పెరియార్ స్ఫూర్తిని పునరుద్ధరించడం, అదేవిధంగా కుల నిర్మూలన జరగాలని, సమానత్వంతో కూడిన సమాజం వర్ధిల్లాలని, ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలని పెరియార్ రామస్వామి నాయకర్ గారు పోరాటం చేస్తే ఆ పోరాట ఆశయాలను నెమరవేసుకోవడం మనం బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల్లో చైతన్యం కలిగించడం, ఆయన ఆలోచన విధానాన్ని, అణగారిన వర్గాలకు స్వాభిమాన ఉద్యమం ఎలా కలిగింది అనేటటువంటి విషయాల మీద మనం చర్చించుకోబోతా ఉన్నాం. పెరియార్ గారు మూఢనమ్మకాల విషయంలో కావచ్చు, అసమానత్వాలపై కావచ్చు, అన్యాయాలపై కావచ్చు, పెరియార్ గారు చేసిన పోరాటాలు కొనసాగించేందుకు ఈ సభ ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. పెరియార్ గారి ఆలోచనను తెలుసుకొని ఈ సమాజంలో చైతన్యవంతులుగా, అభ్యుదయవాదులుగా, అంబేద్కర్ వాదులుగా, పెరియార్ వాదులుగా మన పెరియార్ గారు ఇచ్చిన స్ఫూర్తిని ఈ సమాజంలో కుల నిర్మూలన జరగాలని, మత నిర్మూలన జరగాలని,
మనుషులంతా సమానమే, ఏ వ్యక్తి ఎక్కువ కాదు, ఏ వ్యక్తి తక్కువ కాదు. మనుషులలో కులం అనేటువంటి భావన ఉన్నది. ఆ భావన మనిషి చైతన్యానికి వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి అట్లాంటి చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు పెరియార్ గారు 94 సంవత్సరాలు జన్మించి సుమారు విదేశీ యాత్రలు చేసి అక్కడున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను ఆ దేశంలో ఎట్లా ఉన్నది, భారతదేశంలో ఎట్లాంటి పరమైనటువంటి విద్య ఉన్నది, ముఖ్యంగా మహిళలకు హక్కులు కావాలన్నా, మహిళా అభ్యున్నతి కావాలన్నా, అణగారిన వర్గాలకు విద్య కావాలన్నా ఈ దేశంలో దళిత బహుజనుల మీద నిత్యం దాడులకు గురవుతూ, నిత్యం వివక్షలకు గురైతూ, నిత్యం దోపిడులకు గురైతూ, స్వేచ్ఛ సమానత్వం లేని సమాజంలో బానిసత్వంతో ఉన్నటువంటి సందర్భంలో మనకంటూ ఒక హక్కులున్నాయి, మనమంటూ ఒక ఆత్మగౌరవంతో జీవించాలి, మనమంటూ మనుషులం అనేటువంటి భావన పెరియార్ గారు ఆ పోరాటాన్ని చేసిండు. కాబట్టి ఇన్ని ఏండ్లైనా కూడా పెరియార్ గారు పుట్టి 146 సంవత్సరాలు అయితా ఉన్నా కూడా ఒక వ్యక్తి చనిపోయిన ఆ వ్యక్తి యొక్క ఆలోచన నేటికి కొనసాగించే బాధ్యతను ఉస్మానియాలో డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ పెరియార్ జయంతిని, ఇది జయంతి అంటే కేవలం ఉత్సవం కాదు, జయంతి అంటే ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ఆయన ఆశయాలను వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. జయంతి అంటే ఒక ఉత్సవం కాదు, ఒక బాధ్యత. జయంతిని నిర్వహించడం అంటే ఒక కర్తవ్యం, జయంతిని నిర్వహించడం అంటే ఆశయాల్ని ముందుకు తీసుకోవడం అని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా వక్తలు కొద్ది మందే ఉన్నారు కాబట్టి కొద్దిగా డిసిప్లిన్గా ఒక ఐడియాలజీ తోటి ఒక బాబాసాహెబ్ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవాలనే వ్యక్తులు ఇక్కడ వచ్చినటువంటి 100 మైనన్నా కొన్ని వేల మందితో సమానం అని చెప్పేసి ఈ సందర్భంగా 100 మంది కావచ్చు, కానీ ఈ దేశాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి ఈ సభలో ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలంటే, ముఖ్యంగా భీమ్రామ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ విద్యార్థి నాయకులకు, ప్రతి ఒక్కళ్లకు, నిజాం కాలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మహిళా విద్యార్థి నాయకులు కావచ్చు, ముఖ్యంగా మా జర్నలిస్టులు మిత్రులు కావచ్చు, ముఖ్యంగా సంతోష్ ఇస్రం, అదేవిధంగా N9 మీడియా రాకేష్ కావచ్చు, మధు గారు కావచ్చు, అదేవిధంగా మన విద్యార్థి నాయకులైనటువంటి మన చెల్లె సుప్రియ కావచ్చు, మన పల్లపు చందు కావచ్చు, గుట్టన్న కావచ్చు, PDSC మిత్రులు సుమంత్ గారు కావచ్చు, ఒక్కసారి మన కళ్ళ ముందు ఉన్నాడు రెవెన్యూ మా భీమ్రామ్ స్టేట్ కోఆర్డినేటర్ రజనీకాంత్ గారు ఉన్నారు, అదేవిధంగా భీమ్రామ్ స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన వెంకట్ గారు, అదేవిధంగా అంతర్జాతీయ వేదికల మీద డప్పు ప్రదర్శన చేసినటువంటి సురేష్ అన్న కూడా ఈ సందర్భంలో ఉన్నాడు. డప్పిస్తూ కళ్ళతోటి చూడలేకపోవచ్చు, కళ్ళతోటి ఈ సమాజాన్ని నేను చూడలేకపోవచ్చు, నా ప్యార్సు రూపంలో నా ఐడియాలజీని వినిపిస్తున్నటువంటి తమ్ముడు, ప్యార్సు కొడతా ఉన్నటువంటి తమ్మునికి అందరు గట్టిగా కన్ను లేకుండా ఆశయాన్ని కొనసాగించేటువంటి అన్న మన సీనన్న గారు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ కార్యక్రమానికి మా ఓయూ నుంచి విచ్చేసినటువంటి ఉస్మానియా ఆల్ యూనివర్సిటీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల ప్రశాంత్ గారు కావచ్చు, అదేవిధంగా కాందాన్ మీడియా సతీష్ గారు కావచ్చు, సంతోష్ ఇస్రం కావచ్చు, మన ఇటీవల కాలంలో ఏం పేరు ఉండరు పల్లవి చెల్లె కావచ్చు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్లకు, ముఖ్యంగా డిబిఎస్ఏ పక్షాన హృదయపూర్వకంగా మన రామంచ భరత్ అన్న వాళ్ళు, అంటే ఒక కార్యక్రమం జరిగితే నేను ఒక్కడనే వెళ్ళడం కాదు, నా వారసత్వాన్ని కూడా ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదటగా మన భీమ్రామ్ స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి
అపజయముతో వెనుదిరిగి అలసిపోయి వెళ్ళ కదా, అపజయముతో వెనుదిరిగి అలసిపోయి వెళ్ళ కదా, ఆ ధనసునలే పని అసురుడు, ఆ ధనసునలే పని అసురుడు, ఆ సీతనెట్టలేపుకెళ్ళెనో. ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. ప్రతి దసరా దేశం మొత్తం పేల్చింది రావణ కాష్టం, 10 తలల తన ప్రతిరూపం నరుకుతుంటే తను పడే నరకం. ప్రతి దసరా దేశం మొత్తం పేల్చింది రావణ కాష్టం, 10 తలల తన ప్రతిరూపం నరుకుతుంటే తను పడే నరకం. ఎవరికి చెప్పడు తన ఎద కోత, ఎదురించడు గల తను ఏ చోట. తన శక్తికి దేవతలే తల వంచిన జరుగుతుంది, ఆ రాముడి కుట్రలకు తన ప్రాణం బలి అయింది. ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజెట్లాయే, రావణుడాని కాలుస్తుంటే శ్రీలంకలోన దేవుడెలాయే. ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం, తెలుసుకోవాలి జనం. థ్యాంక్ యూ రజనీకాంత్, అద్భుతంగా పాడావు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ట్స్ కళాశాల హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినటువంటి ఇందిరా మేడంను చప్పట్ల ద్వారా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వేదిక మీదకి రావాలని చెప్పేసి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి జరగాలి సామాజిక ఉద్యమాలలో రామైనా బుద్ధుడు అయినా సాహు మహారాజ్ అయినా బహుజన భావజాలాన్ని గుండెల్లో నింపుతూ మన ఆశయాల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు, మన చరిత్రను బోధించమన్నాడు, మన సమాజాన్ని సమీకరించమన్నాడు, పోరాడమన్నాడు. మన వర్గాల కోసం, మన హక్కుల కోసం, మన వాళ్ళ విద్య కోసం. మన 3000 ఏండ్ల నుంచి వివక్షకు ఎదుర్కొన్నటువంటి మనము సాంస్కృతిక పోరాటాల ద్వారా మనకు ఓటు చైతన్యం రావాలి, మన ఓటు మనం వేసుకొని మనం అధికారంలోకి రావాలి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, మహాత్మా జ్యోతిబా ఫులే గారు కానీ, పెరియర్ ఈవి రామస్వామి నాయకర్ కానీ వీళ్ళంతా కూడా భారతదేశంలో ఒక గొప్ప మహత్తరమైనటువంటి సాంస్కృతిక సామాజిక ఉద్యమాలు చేశారు. కాబట్టే ఇంత స్వేచ్ఛగా యూనివర్సిటీల్లో పీజీలు కానీ పిహెచ్డీలు కానీ ఇంత స్వేచ్ఛగా మనం చదువుకుంటున్నామంటే ఆ రోజు ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాల పుణ్యమే ఈరోజు ఇంత అద్భుతంగా మనం చదువుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన కొన్ని ఇబ్బందులు ఎదురైతా ఉన్నప్పటికీ కూడా మన కార్యక్రమం సీరియస్గా బయట ఉండేటువంటి విద్యార్థి మిత్రులు లోపలికి రావాలని చెప్పేసి కూడా ప్రధాన వక్తలు ఇచ్చేశారు. అదేవిధంగా ప్రొఫెసర్ కంచె ఐలే సార్ కూడా రాబోతా ఉన్నాడు, విమలక్క కూడా రాబోతా ఉన్నది, దాసోజు లలితక్క, డాక్టర్ గాదె వెంకటేష్ అన్న లాంటి వాళ్ళు కూడా వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఉస్మానియా నుంచి ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కూడా హాజరయ్యాయి. ముఖ్యంగా విద్యార్థి సంఘాల నుంచి కూడా ఏ కార్యక్రమం అయినా కూడా విద్యార్థి సంఘాలు మాట్లాడేటువంటి ఆలోచన ఉంటుంది. అయితే డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ముఖ్యంగా మా ఆదివాసీ విద్యార్థి సంఘం కావచ్చు, పీడిఎస్ కానీ,
అనేక విద్యార్థి సంఘాలు ఇక్కడ ఉన్నప్పటికీ మనం స్పీకర్స్ని పిలిపించుకున్నాం కాబట్టి ఒక ఐడియాలజీ చర్చ ఉస్మానియాలో జరగాలి కాబట్టి స్పీకర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని మనం మాట్లాడించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఏదైతే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డి హరికృష్ణన్నను ప్రారంభం నుంచి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. తర్వాత ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఇందిరా మేడంని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. Everybody, good afternoon to all. On the days and off the days, respected people, on the days, we know Professor and Dr. Anjaya sir from Osmania General Hospital, and sir has worked on different capacities. And we know all the other guests. Dear students, it's a great opportunity that today we are celebrating the Periyar E.V. Ramaswamy's celebrations. The one who created God is a fool. The one who is forced us to practice is a barbarian. And the one who are practicing this is no meaning to the life. That is what the Periyar movement begins. And Periyar talks about the self-respect. How we respect ourselves, that is more important. When we have self-respect, we will get self-confidence. Self-confidence when we have built, then you see the Sri Lanka, Nepal today. Nepal is the best region today at the present to understand the conditions how the Brahmanical domination we can break up. Nepal is the best example, model now to unite in India. The people like us, the people who believe, who think rationality, rational thinker is more important. Rational thinking is more important now. We should come with rational thinking. We should become rational thinkers. Then only we can achieve our goals. Otherwise, the fascist rule will be continued. We should stop this corruption, corrupt government, corrupt leaders. We should not break their rule. We should come with democracy, the real democracy, what our constitution is talking about. So our constitution talks about the preamble, which is this one, what we say, Magna Carta. Preamble is the Magna Carta. We should understand the Magna Carta of our constitution to achieve self-respect and self-confidence. That is the need of our dear students. You are all aware of the situations. You are all aware. You are suffering with the kind of issues. Today education is very costly. Today employment is very much less. So how youth is suffering? You have seen the model where we have seen Nepal today. How the youth have come to break the chains of corruption, corrupt government. Let us now see that India should free from this kind of corruption. To understand, we should remember now our great leaders who worked for the nation, who worked for the world peace and harmony. Let us understand our leaders, especially now when we are celebrating Periyar. We should know Periyar very closely. What his movement, how he spoke, what kind of teachings he has given to us. That we should read, we should come. Justice Park, now we see Periyar worked for. Now today you see in Tamil Nadu Justice Park, and you can see
the Periyars, and on that it is written, all this, whatever he made, he preached, that is written on his idols and all. So that we have to see now, and we have to understand. We should go through those kind of paths, and we should have gain our power. Re-establishing our power is the need of the hour. At the same time, we should have mental peace. We should have deep research-based thinking, and we should have the creative skills, and we should have updation of the knowledge, skills, technological skills, all this. When we update, we can gain the power. Like you see, social media today is very strong. Because of social media only today we have seen the Nepal, how it has changed the power. So social media is the biggest power now. So we should not underestimate the power of the Indians. That means the original Indians. We are more powerful, we are more greater than anybody else. We should have that self-confidence that I am having that thinking. We are civilized. We are more civilized than any other religious barbarians. Because we had a great civilization like Indus Valley civilization, which is talking about the civilized world. But now what the politics has done, they have took away our civilization and they gave it to Pakistan. Today we cannot see our civilization. If we want to visit to Mohenjo-daro and Harappa, it is very difficult. How we should know our roots? How we should know our culture? The first culture we have developed agriculture. Now the barbarian religious customs and traditions are burning our crops. Like cotton is always burning in the form of lamp. We should stop these kind of customs. So we should be more practical, dear students. To awaken is the awakening is need of the hour now. Many small countries are awakening. Why not India? Where is the failure in India? 100 years before, if we see people, most of the people become leaders of our own communities. All this. Now why after 100 years again we are not in that position? Today social media is very advanced, technologies are advanced. Why we are not uniting through this, and why we are not changing the government? So we have to learn the lesson, students, from historical perspective, and we have to understand the contributions of Periyar and other leaders, and we should build the self-respect and self-confidence. Thank you. So one poetry I would like to say with this end. अब तो जाग मानव, अब तो जाग, सो रहा है तू जिस पर अंधकार से बिछा है ये बिस्तर, चंद फूल अनगिनत है काटे, कैसे इसमें जीवन को बांटे, किसने बनाए हैं ये रीत रिवाज जिसमें जल रहा है आज समाज, गुनाह को त्याग, मानवता ला घृणा को त्याग, अब तो जाग, अब तो जाग. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ని చప్పట్ల ద్వారా వేదిక మీద ఆహ్వానిద్దాం. మరికొద్ది క్షణాల్లో ప్రొఫెసర్ కంచా ఐలయ్య సార్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తా ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహాజన గలం వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ మహాజన గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు డిబిఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిల్ దర్శనన్న గారికి, వేదిక మీద పెద్దలందరికీ, పాషం యాదగిరి సార్ గారికి, రామన్ షా భరతన్న గారికి, కాసర్ల మదన్న గారికి, పేరు పేరున అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా.
కాలం కాటేసిన కారు మబ్బులే గమ్మిన లోకం వెలివేసిన మనువై వెంటాడిన కష్టాల్లో నలిగిన కన్నీళ్ళే మిగిలిన కష్టాల్లో నలిగిన కన్నీళ్ళే మిగిలిన పట్టుదలతో నీ ప్రతిభకు అక్షరాల పదును పెట్టి చదవరా చదవరా చదవరవో సోదరా చదివితే చరిత్రంత నీదేరా చదవరా చదవరవో సోదరా చదివితే చరిత్రంత నీదేరా సిద్ధాంతాల పేరుతోని రాతంతాలకు పోకురం ఆయుధాలను చేతబట్టుకొని బతుకులాగం గాకురం కలము చేతబట్టరాని కలము కూడగట్టరా కలము చేతబట్టరాని కలము కూడగట్టరా జనమే జేలు వలుకు జయకేతనమెత్తరా చదవరా 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 ఓ సోదరా చదివితే చరిత్రంత నీదేరా రాజకీయ చదరంగంలోన రౌడిగా నిన్ను మార్చిరాం రారాజు అంటి పొగిడి రారాజు అంటూ పొగిడి కడకు కాటు వేసిరాం వెన్నుపోటు తెలుసుకో నిన్ను కన్నోళ్ళను తలుసుకో వెన్నుపోటు తెలుసుకో నిన్ను కన్నోళ్ళను తలుసుకో యాక్షని చంపడగలీడ కక్షల కలహాలను చదవరా 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 ఓ సోదరా చదివితే చరిత్రంత నీదేరా చదవరా చదవరా ఓ సోదరా చదివితే చరిత్రంత నీదేరా మహాత్మా జ్యోతిబాబు పూలే మార్గంలోన నడవరం అంబేద్కర్ ఆశయాల చండనెత్తి కదలరా సాహు మహారాజుల నారాయణ గురువుల సాహు మహారాజుల నారాయణ గురువుల విశ్వశాంతి సంతు రవిదాసు ఔవరా చదవరా మనువాదాన్ని వెంటాడిన పెరియారు ఔవరా చదవరా 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 ఓ సోదరా చదివితే చరిత్రంత చదవరా చదవరా ఓ సోదరా చదివితే చరిత్రంత నీదేరా కాలం కాటేసిన కారు మబ్బులే గంబిన లోకం వెలివేసిన మనువై వెంటాడిన కష్టాల్లో నలిగిన కన్నీళ్ళే మిగిలిన పట్టుదలతో ప్రతిభకు అక్షరాల పదును పెట్టి చదవరా 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 ఓ సోదరా చదివితే చరిత్రంత నీదేరా చదవరా చదవరా ఓ సోదరా చదివితే చరిత్రంత నీదేరా చదివితే చరిత్రంత నీదేరా చదివితే చరిత్రంత నీదేరా మరి జంబు ఆది మహాకవి ఎర్ర ఉపాలను రాసినటువంటి పాట ఇది చదవాలి సమాజాన్ని చదవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా చదవాలి మహాత్మా జ్యోతిరావు పూలే లాగా చదవాలి ఎంతోమంది మహనీయుల్లాగా చదవాలి ఈరోజు అడుగడుగున కదిలితే చూస్తే నడిస్తే కనబడేది మన మధ్యలో ఉన్నది అది కులం
కులానికి వ్యతిరేకంగా మనం చదవాలి, మతానికి వ్యతిరేకంగా మనం చదవాలి. ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి ప్రతి పీడనకు వ్యతిరేకంగా మనం సమాజాన్ని చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి డిబిఎస్ఏ నలిగంటి శరత్ అన్న గారు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క సంఘం, అదేవిధంగా ఈ పెరియార్ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సంఘం, మహనీయుల వారసత్వాన్ని తీసుకుపోతున్నటువంటి సంఘం డిబిఎస్ఏ రాష్ట్ర నాయకులు జంగిల్ దర్శనన్న గారు, ఆ వారసత్వాన్ని మదన్న గారు, అనేక మంది నాయకులు మరి కార్యకర్తలు నడిపిస్తున్నటువంటి సంఘం చాలా గొప్ప, ప్రతి సమస్యపై స్పందించే సంఘం ఇదని తెలియజేస్తూ, తరాలుగా యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం, తల్లడిల్లుతుంది. తరాలుగా యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం, తల్లడిల్లుతుంది. తరతరాలుగా యుగ యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం, తల్లడిల్లుతుంది. స్వతంత్రమేదంది మన స్వరాజ్యమేదంది, స్వతంత్రమేదంది మన స్వరాజ్యమేదంది. తరాలుగా యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం, తల్లడిల్లుతుంది. తరతరాలుగా యుగ యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం, తల్లడిల్లుతుంది. మనిషిని మనిషిగా చూడని, మనిషిని మనిషిగా చూడని మనువాదం నీడల్లో, మానవత్వమే ఎరుగని కుల మతము గోడల్లో. మనిషిని మనిషిగా చూడని మనువాదము నీడల్లో, మానవత్వమే ఎరుగని కుల మతము గోడల్లో. నిచ్చన మెట్లతో నిలువున మనలా కుతికలు దగుతుంటే, నిచ్చన మెట్లతో నిలువున మన కుతికలు దగుతుంటే, తరాలుగా యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం, తల్లడిల్లుతుంది. తరతరాలుగా యుగ యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం, తల్లడిల్లుతుంది. స్వతంత్రమేదంది మన స్వరాజ్యమేదంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కంచె ఐలయ్య సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. గట్టిగా చెప్పదు ద్వారా ఐలయ్య సార్ని కార్యక్రమానికి చప్పట్ల ద్వారా ఐలయ్య సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. సార్కు గట్టిగా చప్పలు కొడదాం. ప్రపంచ మేధావి మన తెలంగాణలో మన ప్రాంతంలో పుట్టడం చాలా గొప్ప విషయం. దప్పు శబ్దాలతోటి చప్పట్లతోటి మరి ఘనంగా మరోసారి ఆహ్వానిస్తాం. పెరియారు 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 ఆగిపోదు నీ పోరు, పెరియారు పెరియారు ఆగిపోదు నీ పోరు. దయచేసి అందరు కోరస్ చేయాలి, సింపుల్గా ఉంటుంది పాట. అందరు కోరస్ చేయాలి, సౌండ్ తక్కువ కొట్టాలి, పాడుతున్నప్పుడు తక్కువ కొట్టాలి, కోరస్ ఇస్తున్నప్పుడు ఎక్కువ కొట్టాలి. పెరియారు పెరియారు ఆగిపోదు నీ పోరు, 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 ఆగిపోదు నీ పోరు, ఆగిపోదు నీ పోరు, సాగిపోదు జనహోరు, ఆగిపోదు నీ పోరు, సాగిపోదు జనహోరు.
మనువాదంపై మంటై రగిలిన మండే గుండెల దండై కదిలిన పెరియారు పెరియారు ఆగిపోదు నీ పోరు పెరియారు పెరియారు ఆగిపోరు వదలురే. పెరియారు పెరియారు సాగిపోవును జనహోరు పెరియారు పెరియారు సాగిపోవును జనహోరు. మద్రాసు రెసిడెన్సీ మట్టిలో నా పుట్టినవు మద్రాసు రెసిడెన్సీ మట్టిలో నా పుట్టినవు ఆ కోయంబత్తూరు కొలమ సింగమై పెరిగినవు రామప్ప నాయకరు చిన్న తాయమ్మలు కొడుకై బహుజన విముక్తికై నువ్వు బాటలు వేసినవు పోరు బాటలు వేసినవు పలికే కైలేసినవు పోరు బాటలు వేసినవు పలికే కైలేసినవు పోరు బాటలు వేసినవు పలికే కైలేసినవు పెరియారు పెరియారు ఆగిపోరు నీ పోరు పెరియారు నీ పోరు అంటరాని మంటలను ఆర్పివయ్యా కదిలినవు ఆత్మ గౌరవ బావుటవై అక్కుల దిక్కువయినవు బ్రహ్మనిజాన్ని బద్దలు గట్ట సిద్ధం చేసినవు బ్రహ్మనిజాన్ని బద్దలు గట్ట సిద్ధం చేసినవు దక్షిణాది ప్రజల దండయాత్రవై జెండై ఎగిరినవు పోరు జెండై ఎగిరినవు పోరు జెండై ఎగిరినవు పోరు జెండై ఎగిరినవు పోరు జెండై ఎగిరినవు పెరియారు పెరియారు ఆగిపోదు నీ పోరు పెరియారు పెరియారు సాగిపోవును జనహోరు ఎదుర్కొన్న అవమానం ఎదలోనో దాసుకున్నవు పెరియారు పెరియారు ఆగిపోదు నీ పోరు ఆగిపోదు నీ పోరు సాగిపోవును జనహోరు. మాజన గలం సబ్బండ కులాల గుండె గొంతుకగా మరి అందరికీ ప్రత్యేకంగా జైబం తెలియజేస్తూ మహనీయుడు పెరియారుకు జోహార్ అర్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతమైన పాట ప్రతిభతో విశ్లేషించారు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రొఫెసర్ కంచెయలే సార్ వచ్చారు కాబట్టి కంచెయలే సార్కు గట్టిగా చప్పట్ల ద్వారా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన పాశం యాదగిరి సార్ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా, ఎందుకంటే ముఖ్య అతిథులు చాలా అంటే ప్రధానమైనటువంటి వక్తలు సార్ చివరగా మాట్లాడితే మీకోసం ఇంతమంది విద్యార్థులు వచ్చారు కాబట్టి మిమ్మల్ని దయచేసి మిమ్మల్ని చివరకు మాట్లాడిస్తాం సార్, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందుకు ప్రస్తావించినట్టు పెరియార్ ఆశయాలను ఈ సమాజంలో మరింత బలంగా వ్యాప్తి చేసేందుకు, ఆయన కలలుగన్న సమాజాన్ని నిర్మించేందుకు పెరియార్ గారి కుల నిర్మూలన, మత నిర్మూలన, మనుషులంతా సమానమే, ప్రేమ వర్ధిల్లాలి, జ్ఞాన వర్ధిల్లాలి అని చెప్పిన పెరియార్ స్ఫూర్తిని కొనసాగించడం, అదేవిధంగా పెరియార్ చేసినటువంటి హిందీ వ్యతిరేక ఉద్యమం కావచ్చు, పెరియార్ చేసినటువంటి నల్ల చొక్కా ఉద్యమం కావచ్చు, అణగారిన మహిళలకు వాళ్ళ అభ్యున్నతి కోసం కావచ్చు, పెరియార్ గారు ఎక్కడ కూడా ఆగిపోకుండా, అలసిపోకుండా, అమ్ముడు పోకుండా తన జీవితం అంతా పోరాటం చేసిండు. ఆ పెరియార్ స్ఫూర్తిని యూనివర్సిటీలలో మేధో మదనం, అది ప్రొఫెసర్ కంచా ఇలయ సార్ లాంటి వాళ్ళు, మన పాశం యాదగిరి సార్ లాంటి వాళ్ళు ఇక్కడ సీనియర్గా ఉన్నటువంటి మేధావులు విచ్చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎక్కడైనా సామాజిక ఉద్యమ నాయకులు ఉంటున్న సందర్భంలో వైద్య రంగంలో కూడా సామాజిక బాధ్యతతోటి చాలా మంది డాక్టర్లు సామాజిక బాధ్యతను విస్మరించిన నేపథ్యంలో కామినేని హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ అంజయ్య సారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అంజయ్య సారు ఉస్మానియాలో పనిచేసిండు, గాంధీ హాస్పిటల్లో ఆర్ఎంఓగా పనిచేసిన చరిత్ర ఉన్నటువంటి అంజయ్య సార్ను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పెరియార్ 146వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో మాట్లాడడం కొంచెం కష్టం, ఏమనుకోవద్దు, ఏమైనా ఉన్నా క్షమించాలి. చాలా తక్కువ మేము ఇట్లాంటి సభల్లో పాల్గొనడం. సభకు విచ్చేసిన పెద్దలు శ్రీ కంచె ఐలయ్య సార్ అండ్ పాశం యాదగిరి సార్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ డిపార్ట్మెంట్ శ్రీమతి ఇందిరా, and the small this coincidence, Indira happens to be my sister-in-law and my wife's eldest mother's last but one daughter. It is a coincidence, for the first time we are on the stage. And Sri Hari Krishna garu, Bharat garu, Suresh Mahajan garu and Shahbaz Ahmed garu and other faculty and the students, scholars, DBSA student leader, Jangli Darshan and Madhu and other scholars, students, friends, ladies and gentlemen. I am highly delighted to be associated with this function in this afternoon. And మన ఇప్పుడు చాలామంది వక్తలు చెప్పినారు, ఈ రామస్వామి పెరియార్ గురించి తెలియని వాళ్ళంటూ చాలా తక్కువ మంది. మరి వారు మన ఆ రోజుల్లో అంటే ఒక దాదాపు 140 సంవత్సరాల క్రితం ఒక అణగారిన బడుగు బలహీన వర్గాలకు ఎంత సేవ చేశారు, వాళ్ళని పైకి తేవాలని ఎంత తపన పడ్డారు. తర్వాత వాళ్ళ చదువు కోసం కానీ, అంతేకాకుండా స్త్రీల హక్కులు, స్త్రీల ఎడ్యుకేషన్ కానీ, ఇటువంటి అంశాల మీద వారు ఎంతో పోరాటం చేసి విజయం సాధించి ఈవెన్ రిజర్వేషన్ కూడా వాళ్ళు ఎంతో కృషి చేసేవడం వల్ల ఈరోజు అందరూ ఇక్కడ కూర్చోగలిగినారు, మాట్లాడుకోగలుగుతున్నారు, సమానత్వం సొసైటీలో పొందగలుగుతున్నారు. అంటే అది అటువంటి వారి ఘనత, వారిది కూడా అందులో చాలా పెద్ద పాత్ర ఉన్నదని చెప్పుకోవడంలో తప్పులేదు. అట్లానే మరి మన వాళ్ళు చాలామంది, ఎక్కువ చెప్పకుండా చాలామంది ఈ బెనిఫిట్స్ పొందుతూ ముందుకు వచ్చారు, చాలా సంతోషము. కానీ నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, కొద్దిమంది మాత్రమే పే బ్యాక్ టు ద సొసైటీ, అంటే వాళ్ళ జనాలకు కానీ బంధువులకు కానీ చేసే సర్వీసెస్ చాలా తక్కువ అని చెప్పడానికి బాధపడుతున్నాను. అపార అనుభవంతో చెప్తున్నాను, అందరని కాదు, బట్ చాలామంది అట్లీస్ట్ ఈ స్ఫూర్తి చూసుకొనన్నా వాళ్ళు డెవలప్ అయినారు. కాబట్టి వాళ్ళని అందరినీ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది, అందరూ డెవలప్ అవుతారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా జంగ్లీ దర్శన్కి మరియు అదర్ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భాన్ని ఉద్దేశించి అసిస్టెంట్ ప్రొఫెసర్ మన షహబాన్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు దేశంలో మాట్లాడలేని పరిస్థితి ఉన్న సందర్భంలో DBSA తరపున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, అది పెరియార్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే గొప్ప విషయం. ఈ సందర్భంలో మధుసూదన్ కానివ్వండి, దర్శన్కి కానివ్వండి, విజయ్ కుమార్, వీళ్ళందరికీ కూడా నా తరపు నుండి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా, అణిచివేత జరిగినా దాని బాధితులు ఎప్పుడైనా కానీ పేదవాళ్ళే ఉంటారు. ఆ పేదవాళ్ళలో ముఖ్యంగా అణగారిన వర్గాలు ఉంటాయి. మన దేశంలో అయితే అణిచివేయబడ్డ కులాలు ఉంటాయి. ఈరోజు దేశం ఈ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ఏంటిది, ఎవరు, దాని మూలాలు ఎక్కడున్నాయంటే మనకు బాగా తెలుసు. ఇంకా మనం ఇట్లానే మౌనంగా ఉంటే, గొంతు విప్పి మాట్లాడకపోతే, కొట్లాడలేకపోతే, ఇట్లానే సహించుకుంటూ పోతే రేపు రాబోయే రోజుల్లో
ఆధిపత్యం చేసే ఘోరాలకి మనం బలైపోక తప్పదు. పెరియారు మనకు నేర్పించింది ఏంటిదో మనం గుర్తు చేసుకోవాలి. పెరియార్ రామస్వామి గారు మనకి ఇచ్చిన స్ఫూర్తిని మనం నింపుకొని ఈరోజు ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మనకి ఈరోజు ప్రథమ శత్రువు ఎవరంటే ఆధిపత్యం చెలాయించేవాడు. రెండో శత్రువు ఎవరంటే అప్పుడే ఆధిపత్యం అని చెప్తాను. ఆధిపత్యం కంటే కూడా ఆధిపత్యాన్ని చెలాయించేవాడు ప్రమాదకరం. కావున మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే మా యాదగిరి సార్ ఎప్పుడు చెప్తారు, మౌనం అన్నది కుమ్మక్కు, కుమ్మక్కు అన్నది కుట్ర, కుట్ర అంటే నేరం, నేరం ఎప్పుడైనా కానీ శిక్షార్హం. కావున మనం ఈ సందర్భంలో మాట్లాడకపోతే, గొంతు విప్పకపోతే, పెరియార్ చెప్పిన దారిలో నడవకపోతే మనం శిక్షార్హులమని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. నిజం చెప్పాలంటే మీరు ఎదుర్కొన్న వివక్షని నేను ఎదుర్కోలేదు. మీరు ఏ క్షోభనైతే అనుభవించారో లేదా అనుభవిస్తున్నారో ఆ బాధ కానివ్వండి, ఆ వేదన కానివ్వండి నేను అనుభవించలేదు. కావున దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. నాకంటే బాగా మీకు తెలుసు కాబట్టి, మీరు ఆ బాధని క్షోభని అనుభవించినారు కాబట్టి మీరు ఇంకా కొట్టాడాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ముందు బాధ్యతగా లేకపోతే ప్రైమరీ మినిమం రెస్పాన్సిబిలిటీగా మీ వెనకాల లేదా మీ ముందర నడిపించాల్సిన అవసరం మా దగ్గర ఉంది. మిత్రులారా, కులాన్ని మనము రద్దు చేయగలుగుతున్నామా లేదా అది సెకండరీ, అంటే అది సాధ్యపడుతుందా లేదా నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కులాన్ని లేదా మతాన్ని కుటిక వేలతో అణిచివేయాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. ఈ ప్రపంచంలో కానివ్వండి, ఈ దేశంలో కానివ్వండి, దౌర్జన్యం ఉన్నంత వరకు, ఆధిపత్యం ఉన్నంత వరకు, అణిచివేత ఉన్నంత వరకు పెరియార్ యొక్క సిద్ధాంతం బతికి ఉంటది. పెరియార్ చెప్పిన మార్గం ఎప్పుడు కూడా ముందుకు నడుస్తూనే ఉంటది. ఈరోజు దేశం పరిస్థితి ఎట్లుందా చూస్తున్నాం. నువ్వేమైనా ద్రావిడ సిద్ధాంతం గురించి మాట్లాడితే దేశద్రోహి అయిపోతున్నావు అన్న సందర్భం. వానికి సంబంధించిన కల్చర్ కానివ్వండి, వానికి సంబంధించిన సంస్కృతిని వాడు కాపాడుకుంటాడంట. కానీ అదే తీరుగా మనం మన సంస్కృతిని, మన కల్చర్ని, మన ఐడెంటిటీని, మన ఉనికిని, మన ఐడెంటిటీని కాపాడుకునే ప్రయత్నం చేస్తే మనం దేశద్రోహులం అయిపోతున్నాము. అది ఎట్టానో వాడు వివరించలేని పరిస్థితి. ఈరోజు టీవీ చర్చల్లో ఒక దుర్మార్గుడు, ఒక సిగ్గులేని వ్యక్తి, వాని పేరు ఏదో ఆరోగ్య స్వామిని అంట, వాడు పెరియార్కి సంబంధించి పిచ్చి కూతలు కూస్తాడు. పెరియార్కి సంబంధించి వాళ్ళ కూతురికి సంబంధించిన సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ వేదిక నుంచి అటువంటి వ్యక్తులకి నేను హెచ్చరిస్తున్నాను, నువ్వు నీ మాటల్ని వెనక్కి తీసుకోకపోతే, క్షమాపణ చెప్పకపోతే పెరియార్ సైన్యం అంతా నీకు చెప్పాల్సిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే నిజంగా నువ్వు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళవైతే పెరియార్ యొక్క చరిత్రని గట్టిగా చదువు, మంచిగా చదువు. అప్పుడు నీకు అర్థమవుతుంది పెరియార్ గొప్పతనం ఏంటిదా అన్నది. అయితే మిత్రులారా, మాట్లాడే పెద్దలు ఉన్నారు కాబట్టి, వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఏది ఏమైనా శత్రువు ఎంత బలంగా ఉన్నా కానీ పెరియార్ సిద్ధాంతం అంతకంటే బలమైనది మనం నమ్మి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వివక్షకు వ్యతిరేకంగా పోరాడదాం, కొట్లాడదాం. జై భీమ్, లాల్ సలాం. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమానికి ఉస్మానియా నుంచి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన బోనాల నగేష్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉస్మానియా విద్యార్థి నాయకుడు మన లక్ష్మీ నివాస్ని, అదేవిధంగా మూఢనమ్మకాల విద్యార్థి నాయకుడు, వ్యతిరేక పోరాట సమితి నాయకుడు మోర రమేష్ని, అదేవిధంగా లోకేష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కోఆర్డినేటర్ అయినటువంటి కరుణాకర్ బహుజన్ని వేదిక మీదకి చప్పట్ల ద్వారా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి మిషన్ కాన్స్టిరాన్స్ స్క్వాడ్ గా ఉన్నటువంటి మన హరి అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కోఆర్డినేటర్ అయినటువంటి మన కరుణాకర్ బహుజన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
అందరికీ జై భీమ్. మామూలుగా నేను చాలా రోజుల నుంచి శరతనని అడిగేది ఒకటే, ఒక నిర్ణయం తీసుకొని గత 2 దశాబ్దాలుగా ఒక ఉద్యమం జరిగింది. అది ఒకవైపు లెఫ్ట్ వింగ్, ఇంకోవైపు రైట్ వింగ్, సోకాల్డ్ అంబేద్కరైట్స్ ఉన్న ఉస్మానియా వేదికగా అసలైన డాక్టర్ అంబేద్కర్ని, ఆయన ఉద్యమాన్ని పరిచయం చేయడానికి ఆయన 2 దశాబ్దాల పోరాటాన్ని డిబిఎస్ఏ కానీ, భీమ్రమ్ కానీ, అదేవిధంగా దళిత్ మైనారిటీ స్టూడెంట్ యూనియన్ కానీ బలంగా నిలబడ్డది. అది ఇక్కడున్న అసలైన అంబేద్కర్ వాదుల వెన్నుపూసని నిట్టనిల్లుగా నిలిపింది. ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా, పెరియార్ సాబ్ జయంతి సందర్భంగా విద్యార్థులకి, మనందరికీ, ఉద్యమకారులందరికీ శరతన్న మీద ఒక బలమైన బాధ్యత ఉంది. ఈరోజు ఆయన ఈ తెలంగాణ యావత్ సమాజానికి, విద్యార్థి యువ సమాజానికి ఆయన ఈరోజు ఒక దిశానిర్దేశం చేయాలి. ఆ దిశానిర్దేశం వినడానికి, దాన్ని తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చిన. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్, జై భారత్, జై కాంచీరామ్. థ్యాంక్ యూ కరుణాకర్. ఈ సందర్భాన్ని ఉద్దేశించి కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ద్రావిడ సాంస్కృతిక వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరతన్న గారు లేరు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి భీమ్రమ్ నాయకుడు మన వెంకట్ని ఒక పాటతో ఈ సభలో మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్. మీరు గట్టిగా అన్నదాకా నేను మాట మాట్లాడాను, పాట పాడాను. జై భీమ్. నేను ఎంత గట్టిగా అంటానా, నేను ఒక్కరిని, మీరు ఇంతమంది ఉన్నారు. జై భీమ్. స్పందనకు ప్రతిస్పందన ఇచ్చినటువంటి ముందున్నటువంటి విద్యార్థి మేధావులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్లకి, అతిథులకి జై భీమ్ తెలియజేస్తూ, నా పేరు మాడుగుల వెంకట్ సామ్రాట్. నేను ఓయూ భీమ్రామ్ ప్రెసిడెంట్ని. నేను పాట పాడే కంటే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా మా దర్శన, నన్ను ప్లీజ్ అన్న. పెరియార్ అంటే ఒక స్వేచ్ఛ మిత్రులారా. ప్రపంచంలో ఒక మనిషి ఇంకో మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజం, ఆ మనిషి అంత దూరాన ఉంటేనే మేము మైలబడిపోతున్నామని ఒక మనుధర్మ కుట్రలతో, కుతంత్రాలతో యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి శూద్ర జాతికి కనీసం మాట్లాడేటువంటి హక్కు లేనటువంటి సందర్భంలో పెరియార్ గారు తమిళనాడు ప్రాంతంగా ఉద్యమం చేయడం జరిగింది. అసలు మనం ఎందుకు చేయాలి? అని ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే, ఇవాళ ఇక్కడ మాట్లాడడానికి గల కారణం, ఈ భారతదేశంలో మనం బతకడానికి గల కారణం, ఈ భారతదేశంలో నాకు హక్కు ఉందిరా, నా హక్కును గుంజుకొని హరించడానికి నీవెవరు అని గర్జించి మనం మాట్లాడడానికి గల కారణం, అది ఒక్క రోజుతో వచ్చింది కాదు, ఒక్క నిమిషంతో వచ్చింది కాదు మిత్రులారా. కొన్ని వేల సంవత్సరాలుగా 2 సిద్ధాంతాలు. ఒకవైపు మనిషిని మనిషిగా చూడద్దు, ఒక మనిషి సంపాదిస్తుంటే వాని రెక్కల కష్టం మీద మనం ఆనందపడుతూ వాడిని ఇంకా 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 హింసించాలనే ధర్మం ఒకవైపు అయితే, మనిషిని మనిషిగా చూడాలి. ఈ ప్రపంచంలో ఏది చూసుకున్నా సృష్టి ధర్మంగా స్వేచ్ఛగా బతికేటువంటి జీవులే, స్వేచ్ఛగా ఏర్పడ్డటువంటి పదార్థాలే. కాబట్టి ఆ స్వేచ్ఛా జీవుల వైపు తథాగత గౌతమ బుద్ధుడు, అంతకంటే ముందు వేల సంవత్సరాల కాడికెళ్ళి ఉన్నటువంటి ఆది జాంబవ మహారాజు నుంచి వెళ్ళి మొదలు పెడితే నేటి కాలంలో ఉన్నటువంటి మాయావతి కావచ్చు, అదేవిధంగా మన కళ్ళ ఎదుటే ఉన్నటువంటి ప్రపంచ మేధావి కంచె ఐలయ్య సారు కావచ్చు, పాశం యాదగిరి సారు కావచ్చు, ఇందిరా మేడం గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం మానవుల కోసం, మానవులను ప్రేమించాలనే కోసం, ప్రేమను పంచుతూ బతకాలనేటువంటి
లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇది ఎందుకు చేయాలంటే ఒక్కటే ముచ్చట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు మిత్రులారా, గత చరిత్ర తెలుసుకోలేనటువంటి వాడు కొత్త చరిత్రను నిర్మించలేడు, ఆ నిర్మాణంలో భాగం కూడా కాలేడు అని చెప్తారు. కాబట్టే మనం చరిత్ర తెలుసుకోవాలి. యూనివర్సిటీలో చాలామంది అనుకుంటారు, అన్న ఒక్క నిమిషం భరత్ అన్న, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మిత్రులారా. ఇక్కడ దళితులు ఎంతమంది వచ్చారన్నా? బీసీలు ఎంతమంది వచ్చారానా? ఇక్కడ ముదిరాజులు ఎవరన్నా వచ్చారానా? దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బాగానే ఉంది. ఆయన కమ్యూనిటీ ఏంటిది? ముదిరాజ్ కమ్యూనిటీ. బీహార్లో రామ్ విలాస్ పాస్వాన్ అనే మాజీ మంత్రి మరణించడం జరిగింది. వాళ్ళదే కమ్యూనిటీ. ఇక్కడ ఉన్నటువంటి గౌడలది, అక్కడ ఉన్నటువంటి పాస్వాన్. అంటే ఇక్కడ దళితులు అంటే ఎవరు ఈ దేశంలో అంటే, పూలే గారు ఒక మాట చెప్తారు, ఈ దేశ మూలవాసులైనటువంటి బిడ్డలను చంపివేయబడ్డ వాళ్ళు, అణిచివేయబడ్డ వాళ్ళు అని చెప్తారు. మరి ఈ దేశంలో అణిచివేయబడ్డ వాళ్ళు ఎవరు అంటే శూద్రులం అందరం. 1970వ దశకంలో ఈ దేశంలో దళిత సాహిత్యం వచ్చినప్పుడు ఆ దళిత సాహిత్యం మేధావులలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన కంచయ్య సార్ గారు కూడా ఉన్నారు. దాన్ని నిర్వహించిన వాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి నేను బీసీ విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఒకటే మిత్రులారా, అంటరానితనం మూలంగా షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఏర్పడ్డది. ఇక్కడున్న మాలమాది కూడా అంటరానితనాన్ని అనుభవించలే. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దూదేకుల వాళ్ళు అంటరాని వాళ్ళే, పద్మశాలీలు అంటరాని వాళ్ళే, కుమ్మరి కులస్తులు అంటరాని వాళ్ళే, ముదిరాజులు కూడా అంటరాని వాళ్ళే. అంటే ఇక్కడ దళితులు అంటే వాళ్ళు ఎవరు అన్నట్టు అంటే అప్పర్ క్యాస్టులు 3 తప్పితే మిగతా మందరం దళిత బిడ్డలమే, ద్రవిడ బిడ్డలమే అని తెలియజేస్తూ పెరియారు గురించి చిన్న పాట పాడతాం. పేదల పెన్నిది తానురా మన పెరియరు సామె, పేదల కోసామే ఒరిగెనా మన పెరియరు సామె, పేదల పెన్నిది తానురా మన పెరియరు స్వామి, పేదల కోసమే ఒరిగెరా మన పెరియరు స్వామి, పేదల పెన్నిది తానురా మన పెరియరు స్వామి, పేదల కోసమే ఒరిగెనా మన పెరియరు స్వామి, పేదల పెన్నిది తానురా మన పెరియరు స్వామి, పేదల కోసమే ఒరిగెరా మన పెరియరు స్వామి. కులములున్నా మతములున్నా కుల కుంపటి సమాజములో, కులములున్న మతములున్న కూరు కుంపటి సమాజములో, పొడిసిండు పొద్దు ఓలెరా మన పెరియరు స్వామి, పొడిసిండు పొద్దు ఓలెరా మన పెరియరు స్వామి, పేదల పెన్నిది తానురా మన పెరియరు స్వామి, పేదల కోసమే ఒరిగెనా మన పెరియరు స్వామి. బ్రాహ్మణాధికారం మనలా బానిసలుగా చేసిన దాని, బ్రాహ్మణాధికారం మనలా బానిసలుగా చేసిన దాని, బ్రాహ్మణుల జంజీరాలను మన పెరియరు స్వామి పట్ట పట్ట తెంచి నాడురా మన పెరియరు స్వామి, పేదల పెన్నిది తానురా మన పెరియరు స్వామి, పేదల కోసమే ఒరిగెరా మన పెరియరు స్వామి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ, భీమ్రామ్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ మిత్రులు. థ్యాంక్ యూ వెంకట్. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి అవేకనింగ్ స్క్వాడ్ మిషన్ కాన్షిరామ్ వ్యవస్థాపకులు డి హరికృష్ణన్నను మీ చప్పట్ల ద్వారా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు
పెరియార్ జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశమై ఉన్న మీ అందరికీ కూడా ముందుగా పెరియార్ జయంతి శుభాకాంక్షలు. తథాగత గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి బోధిసత్వులు డాక్టర్ అంబేద్కర్, మాన్యులు కాంశీరాం గారిని స్మరించుకుంటూ నేను ముందే మాట్లాడాల్సింది, కానీ ఎవరి ధైర్యం చూసుకొని మాట్లాడాలని ఆగిన. ఇంకా ఆ ధైర్యం రాలేదు. సరే, దర్శనే మన ధైర్యం అనుకుంటూ ఈరోజు పెరియార్ ఈవి రామస్వామి తంతై పెరియార్ గారి ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనం ఆయన ఆలోచనలు, ఆయన విలువలు, ఆయన చూపించిన దోవ, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈ బాధ్యత దర్శన్ చమార్ నా మీద పెట్టినందుకు, దర్శన్ చమార్కి మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ భారతదేశం, జంబూ ద్వీపం అని పిలువబడే భారతదేశం, తమిళనాట, తమిళ ప్రాంతం, పల్లవ రాజ్యం. పల్లవ రాజ్యాన్ని పరియాలు, మొదటి పల్లవులు పరియాలు పరిపాలించారు. ఆ పరియాల నుంచి బోధిధర్ముడు చైనా వరకు బుద్ధుడి యొక్క బోధనలని, సత్యాన్ని బోధించుకుంటూ రాజ్యాన్ని బుద్ధుడిలాగానే వదిలిపెట్టి బయలుదేరి ఆ బోధిధర్ముడు చెప్పిన ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బోధిధర్ముడు చైనాలో బుద్ధుడంతటి మనిషి, గౌతమ బుద్ధుడు అంతటి మనిషి. ఆ బోధిధర్ముడు చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఆయన శిష్యులతో ఆయన చెప్పిన విషయం, మీ నోట ఒకవేళ మీరు గౌతమ బుద్ధుని పేరుని స్మరిస్తే మీరు వెంటనే నోట్లో నీళ్లు వేసుకొని పుకిలించేయండి అని అన్నాడు. బుద్ధుడు పేరు నీ నోట్లో వస్తే నీ నోటిని శుద్ధి చేసుకో అని చెప్పాడు. అదేవిధంగా జపాన్లో ఒక బోధిసత్వుడు బొకూజు, జన్ బౌద్ధం ఏదైతే ఉందో దాంట్లో ఒక ప్రధానమైన వ్యక్తి. ఆయన మీరు ధ్యానం చేసేటప్పుడు, సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, మీరు చేసే పరిశ్రమలో మీ మదిలోకి కానీ మీ ఆలోచనలలోకి కానీ గౌతమ బుద్ధుడు అనే వ్యక్తి వస్తే కిల్ గౌతమ బుద్ధ అని చెప్పాడు. ఆ గౌతమ బుద్ధుడు నీ మదిలో కానీ నీ ఆలోచనలోకి కానీ వస్తే ఆ గౌతమ బుద్ధుడు నిన్ను ముందుకు నడిపించడు. నిన్ను ముందుకు నడిపించడు. ఆయన ఏ వెలుగులోకైతే నిన్ను పంపించాలనుకున్నాడో ఆ వెలుగుకు ఆటంకంగా నిలబడతాడు అనే విషయాన్ని ఆ బోధిసత్వులు కూడా చెప్పారు. ఈ భారత భూమి నుంచి ఏ దమ్మం అయితే వచ్చిందో ఇది గుడ్డిగా అనుసరించే దమ్మం కాదు, ప్రశ్నించగలిగే ధర్మం. ఆ విషయాలనే కొనసాగింపుగా పెరియార్ గారు హేతుబద్ధంగా, శాస్త్రీయంగా మనకివ్వడం జరిగింది. ఇక్కడ దేవుడు ఉన్నాడు లేడు, దేవుడు మనం నమ్ముతున్నామా లేదా, ఇదంతా విషయం కాదు. ఆయన చెప్పిన ఎన్నో గొప్ప విషయాలు, సమాజాన్ని పరివర్తించాలనుకున్న విషయాలకు అడ్డంగా ఎథిజం, దేవుణ్ణి నమ్మరు, దేవుణ్ణి అవహేళన పరుస్తారనే ఒక డైవర్షన్ని తీసుకొని వచ్చారు. పెరియార్ ఈవి రామస్వామి గారు 5వ తరగతి వరకు ఎందుకు చదవాల్సి వచ్చింది? ఆ రోజుల్లో వాళ్ళ కుటుంబం నెలకు 20,000 సంపాదన ఉన్నది. 5వ తరగతి వరకు ఎందుకు చదవాల్సి వచ్చిందంటే, ఏ రకంగా భీమరావు అంబేద్కర్ని వాళ్ళ అత్త ఎక్కడ పొరపాటున ఎవరిని నీళ్ళు అడిగితే ఎవరు కొట్టి ఇబ్బంది పెడతారో నా అల్లుండని చెప్పి ఇంట్లోనే తాగాలే, మళ్ళా స్కూల్లో నీకు ఆ ప్యూన్ ఇస్తే తావు, లేదంటే ఇంటికి వచ్చి తాగాలి. ఇదే విధంగా ఇదే అవమానం, ఇదే వివక్షత, ఇవే శిక్షలు
పెరియార్ రామస్వామి గారికి కూడా ఉండేది. ఆయన బీసీ కులస్తుడు కాబట్టి ఆయనకు నీళ్లు దొరికేటివి, కానీ చాలా ఆంక్షలతో. ఆ ఆంక్షలను మితిమీరింది. వాళ్ళ ఇంట్లో నువ్వు పొరపాటున కూడా అంటరాని వాళ్ళతో ఎట్లాంటి సన్నిహిత్యం చేయకూడదు, స్నేహం ఉండకూడదు అంటే దాన్ని దాటి ఆ గూడాల్లోనే, ఆ ఇళ్లల్లోనే ఆయన ఉండేది. కాబట్టి ఇది ఎటో పోతుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, సభ్య సమాజం అందరూ కూడా కలిసి పెరియార్ గారిని 5వ తరగతి వరకే చదవకుండా ఆపేశారు. అయినా కూడా ఆయన లోపలున్న ఆయన వివేచన, శాస్త్రీయత, ప్రజల మీద ప్రేమ, మన ద్రవిడ సంస్కృతి మీద ప్రేమ ఆయనను కదిలించి కాశీనగరం వరకు తీసుకెళ్ళి, కాశీనగరంలో అసలు ఈ సమాజంలో ఈ అసమానత లేదు. కాశీనగరం భారతదేశంలోనే అతి పుణ్యమైన నగరం, అతి పవిత్రమైన ప్రదేశం. మరి అక్కడ నాకేమైనా సమాధానం దొరుకుతుందా అని పెరియార్ ఇవి రామస్వామి గారు కాశీనగరాన్ని చేరుకున్నారు. కాశీనగరాన్ని చేరుకున్న తర్వాత ఆయనకి ఎక్కడ నీళ్లు పుట్టలేదు, తినడానికి కొన్ని రోజుల వరకు ఆహారం దొరకలేదు. ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే ఈ దేశాన్ని మనమందరం చదువుకుంటాం, గాడ్ ఫియరింగ్, దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. దాంతోపాటు ఈ దేశాన్ని ఏం నడిపిస్తుంది? మైల నడిపిస్తుంది. మైల అనే భయం ఈ దేశాన్ని నడిపిస్తుంది. ఫియర్ ఆఫ్ పొల్యూషన్. ఈ ఫియర్ ఆఫ్ పొల్యూషన్ని ఏది శుద్ధిది, ఏది అశుద్ధం, ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రం, దీన్ని నిర్ణయించే వాళ్ళు కొందరు కాశీనగరంలో కూర్చొని ఉన్నారనే విషయం పెరియార్ రామస్వామి గారికి అర్థమైంది. వాళ్ళు సమయాన్ని కావచ్చు, కాలాన్ని కావచ్చు, వస్తువులను కావచ్చు, ప్రజలని కావచ్చు, వీళ్ళందరినీ కూడా పవిత్రం అపవిత్రం, ఏది మైల, ఏది ఉన్నతం అనే విధంగా వాళ్ళు విభజించడం జరిగింది. కాలం ఏ పెరియార్ రామస్వామి గారు జీవించున్న కాలంలో తమిళ ప్రజలకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడో ఆయన శిష్యులే ఎంజి రామచంద్రన్ అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చేటప్పుడు వైద్యం చేసుకొని ఆ ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అవ్వాలంటే అది పవిత్రమైన సమయమా అపవిత్రమైన సమయమా? రాహుకాలం ఉంది కాబట్టి 15 నిమిషాలు ఆపారు. ఎవరు? పెరియార్ రామస్వామి గారి భిక్షతో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు. సమయాన్ని అట్లా ఈ దేశానికి స్వతంత్రం కావచ్చు, ఎన్నిసార్లు మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నా, ప్రజల యొక్క మద్దతు మీద బయటకు వచ్చే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలన్నా ఒక పవిత్రమైన కాలాన్ని నిర్ణయించి చేస్తారు. అట్లా కాలాన్ని కూడా, సమయాన్ని కూడా వాళ్ళు ఆ రకంగా పవిత్రం అపవిత్రంగా చేశారు. వస్తువులు అంటే ఏంది? నువ్వు తినే తిండి, నువ్వు ఏ తిండి తింటావు. ఈ భోజన సమాజం ఏ తిండి అయితే శాస్త్రీయంగా ఈ ఆరోగ్యానికి, శరీరానికి కావాల్సిన తిండిని తిన్నా, ఆ తిండిని, ఆ గొడ్డు కూరను, ఆ బీఫ్ని అపవిత్రమని ప్రకటించేశారు. నువ్వు ఉండే చోటు అపవిత్రమైనది, అగ్రహారం పవిత్రమైనది, పాత బస్తీలు అపవిత్రమైనవి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పవిత్రమైనవి, శంకర్మఠ్ పవిత్రమైనది, ఒడ్డర బస్తీ అపవిత్రమైనది. మనం ఏ భూమి మీద అయితే మన గూడు కట్టుకొని బ్రతుకుతుంటామో దాన్ని కూడా అపవిత్రం అనేది వాళ్ళు నిర్ణయించారు. ఈ పవిత్రము అపవిత్రము మైల అని నిర్ణయించే అధికారం ఎవరి చేతిలో అయితే ఉందో వాడి చేతిలో అధికారం ఉంది, వాడి చేతులను నరికాల్సిందే అని పెరియార్ గారు గ్రహించి, ఈ విషయాన్ని ఎప్పుడు గ్రహించిండ్రు? కాశీలో తిండి దొరకక పెరియార్ ఇవి రామస్వామి గారు బ్రాహ్మణులాగా వస్త్రాధరణ చేసుకొని, జంజం వేసుకొని ఒక బ్రాహ్మణుల మఠానికి భోజనానికి వెళ్తాడు. కానీ పెరియార్ రామస్వామి గారి వీరత్వం, ఆయన మీసాల్లో ఉన్న ఆ పౌరుషం, ఆయన హుందాతనం, ఇదంతా చూసి వాళ్ళు పసిగెట్టేస్తారు. ఈయనైతే పొరపాటున బ్రాహ్మణుడు కాదు అని దౌర్జన్యంగా ఆ మఠం నుంచి బయటికి దొబ్బి అవమానించారు. అట్లా కొన్ని రోజులు ఆకలి పస్తుల్లో ఉన్న పెరియార్ రామస్వామి గారు, ఆయన జీవితంలో జరిగిన సంఘటన, ఆ బ్రాహ్మణులు తినిపడేసిన ఇస్తరాకులు ఏవైతే బయటపడేసిరో ఆ కాశీనగరంలో, ఆ విస్తరాకులు కుక్కలు తింటుంటే ఆకలి భరించలేక
ఆ విస్తరాకులని కుక్కల దగ్గర తీసుకొని తిన్నాడు. ఆ తిండితోనే ఆయనలో ఒక పట్టుదల, ఒక సంకల్పం, ఈ మొత్తం సామాజిక వ్యవస్థను మార్చాల్సిందనే ఒక సంకల్పబద్ధుడుగా పెరియార్ రామస్వామి మళ్ళీ కాశీ నుంచి ఈరోడ్ నగరానికి వెళ్ళాడు. కాశీలో ఇంకో విషయం కూడా ఆయనకు బోధపడింది. అక్కడున్న